అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. నేను ప్రస్తుతం నల్గొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో ఉన్నాను. ఈ చండూరుకి ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఏంటి ఏ విషయంలో అంటే ఈ చండూరు గ్రామంలో కంచర వృత్తి, కంచర అంటే విశ్వకర్మలకు సంబంధించిన 5 కులాల్లో ఒక కులమైన కంచర కులంలో ఇత్తడి వస్తువుల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఈ యొక్క చండూరు గ్రామంలో ఇత్తడి వస్తువులు అనగా బిందెలు, గంగాలాలు, బకెట్లు, ఇవే కాకుండా ఆలయాల్లో సంబంధించిన ధ్వజస్తంభాలు, గోపురాలు, శంకుచక్రాలు, అష్టభుజాలు, అటువంటి ఆలయానికి సంబంధించిన ఇత్తడి ప్రతి సామాగ్రి ఇక్కడ ఈ చండూరు గ్రామంలో ఒకప్పుడు 200 కుటుంబాలు ఆ వృత్తిని పనిచేస్తుండేవి. అయితే ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో వినిపించే సౌండ్ టంగ్ టంగ్ అని కంచు మోగినట్టు కనకం మోగిన అన్నట్టుగా ఈ కంచు ఇత్తడి పని 200 కుటుంబాలు చేసే క్రమంలో ఆ రోజుల్లో ఈ చండూరు గ్రామంలో అడుగు పెట్టగానే ఈ యొక్క టంగు టంగు అనే మోగే సౌండ్ చెవుల్లో మారుమోగుతుండేది. కానీ ఈరోజు ఈ ప్రస్తుత రోజుల్లో మొత్తం వృత్తి కనుమరుగైపోయింది. 200 కుటుంబాలు కాస్త 2 కుటుంబాలకు పడిపోయినాయి. అసలు ఇత్తడి వస్తువులు, ఇత్తడి బిందులు తయారు చేసే వాళ్ళు కనుమరుగైపోయినారు. మచ్చు తునకకు కూడా అసలు చండూరులో ఎలాంటి బిందెల తయారీ కానీ ఇత్తడి సామాన్ తయారీ కానీ పూర్తిగా మరుగున పడిపోయింది. 1-2 కుటుంబాలే ఉన్నాయి. అసలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఏంటి, అసలు వాళ్ళ జీవన విధానం ఎట్లుంది, వృత్తి మానేసిన వాళ్ళ పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క హస్తకళలకు సంబంధించి ఇత్తడి పనుల గురించి ఒక సీనియర్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ యొక్క కళల గురించి, ఈ యొక్క వృత్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ. నేను ఈ వృత్తిలో 1984 నుండి ఈ యొక్క పనిని చేస్తున్నాను. అంతకుముందు కూడా మేము మా పూర్వీకులు, మా పెద్దలందరూ కూడా బిందెలు, సర్వలు, గంగాళాలు అన్నీ చేసిన వాళ్ళమే. అయితే ఆ యొక్క ఇత్తడికి ధరలు పెరగటం వలన ఆ యొక్క పనులు నడవలేకుండా అయినందువలన ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన పనులను మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి నేర్పించినందువల్ల ఈ పనులు చేసుకుంటూ ఇప్పటికీ జీవిస్తున్నాం. అయితే దీనికి ఎక్కువ ఆదరణ కావాలి అని అంటే ఇప్పుడు మాకు బ్యాంకుల ద్వారా లోన్లు అయితే సబ్సిడీలు ఇచ్చి మాకు కొన్ని పనిముట్లను అవిగా ఇచ్చి అందుబాటులో ఉన్నట్టయితే, సరఫరా చేసినట్లయితే మేము ఈ పనిని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసి మేము పక్కన తమిళనాడు రాష్ట్రం లాగానే మన తెలుగు రాష్ట్రాల్లో బాగా అభివృద్ధి చెందుతుంది అని మాకు ఆ పని వస్తు కాబట్టి మాకు సరైన సౌకర్యాలు లేక మేము కొంచెం పని మాత్రమే చేస్తున్నాము. ఇంకెక్కువ అభివృద్ధి చేయాలంటే మాకు గవర్నమెంట్ సహకారం కావాలి. దీనివల్ల మాకు బ్యాంకుల ద్వారా లోన్లు, సబ్సిడీ, మళ్ళీ పనిముట్లు ఇవన్నీ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అయితే ఈ యొక్క వృత్తి కంచర వృత్తి, ఇత్తడితో తయారు చేసే వస్తువుల వృత్తి, బిందెలు, గంగాలలో అవి మాత్రమే అనుకడతాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్తకళలు దేవాలయాలకు సంబంధించిన వరకు మీకు నేర్పించింది అంటున్నారు. ఏమేమి చేస్తారు? ఈ దేవాలయాలకు సంబంధించిన వస్తువులు ఏమేమి తయారు చేస్తారు? దేవాలయానికి సంబంధించిన వస్తువులు మకర తోరణాలు, ధ్వజస్తంభాలు, పైన గుడికి పైన కలుషాలు, అయితే దేవునికి కవచాలు అనంటే కిరీటాలు, చేతులు, హస్తాలు, అవన్నీ కూడా గర్భాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువును కూడా మేము గవర్నమెంట్ ఈ యొక్క మేము తయారు చేసి ఇస్తాము. మేము తయారు చేయగలం. ఇంత చేత్తోనేనా ఏదన్నా యంత్రం సాయం తీసుకుంటాం? ఇది మాత్రం చేతితోటే, ఏదైనా కానీ యంత్రంతో తయారయ్యే పని కాదు.
కాకపోతే పాలిషు అన్ని కొన్ని కెమికల్స్ లాగా పాలిష్లు చేయటము, ఎలక్ట్రో పాలిష్ లాగా ఇప్పుడు వెనకటికి లేనటువంటి పాలిష్లు వచ్చి నూతనంగా అవుతున్నాయి. కానీ పని చేయడం మాత్రం ప్రతి ఒక్కటి కూడా చేతులతోటి చేయాల్సిందే, మిషనరీ తోటే కాదు. కాకపోతే పాలిష్ వరకు మాత్రమే. అయితే ఈ గ్రామం చండూరు గ్రామం ఇత్తడికి బాగా ఫేమస్. ఒకప్పుడు 200 కుటుంబాలు ఇక్కడ బిందెలు కానీ ఇలా చేస్తుంటే కంచు కదా, దీని కంచుతో చేస్తుంటే కన్న మోగుతూ చండూరు మొత్తం బాగా మారుమోగేదని తెలిసింది. మరి ఇప్పుడు అసలు అటువంటి సౌండ్ కానీ అటువంటిది ఏది వినిపించట్లేదు. కారణం ఏంటంటారు? ఇప్పుడు దాని యొక్క ధరలు పెరగడం వలన కొనుగోలు చేసే వాళ్లకు భారం అయిపోయింది. దానికి తోడుగా స్టీలు, ప్లాస్టిక్, అల్యూమినియం వచ్చింది కాబట్టి వాటిని కొనుక్కొని జీవనాధారం చేసుకుంటున్నారు. కానీ ధరలు ఎక్కువైనందువల్ల దీన్ని కొనుగోలు చేయలేకపోతున్నారు. మార్కెట్ లేకుండా పోయేసరికి ఈ పని మూలకు పడిపోయింది అన్నమాట. ఇప్పుడు ఈ ముడిసరుకు ఎక్కడి నుంచి తెస్తారండి మీరు? మేము ఈ ముడిసరుకు హైదరాబాద్ నుంచే తెచ్చుకుంటాం. హైదరాబాద్ నుంచి ఈ యొక్క రేకులు, మళ్ళీ స్క్రాప్ తెచ్చి మోల్డింగ్ చేస్తుంటాం. మోల్డింగ్ వరకు కూడా నడుస్తుంటుంది. ఆ మోల్డింగ్కి ఏమో స్క్రాప్ కొనుక్కొస్తాము. ఇదేమైతేనేమో షీట్లు కొనుక్కొచ్చుకుంటాం. ఈ షీట్లు కొనుక్కొచ్చి మనకు అనుకూలంగా కట్ చేసుకొని ఆకారాలు తయారు చేసి ఈ యొక్క పనులు చేస్తుంటాం అన్నమాట. ఇప్పుడు గతంలో మీ పూర్వీకుల నుంచి మీరు నేర్చుకునే వృత్తి, మీ తర్వాత మీ వారసులు ఈ వృత్తిలో ఉన్నారా? మా వారసులు వృత్తి నేర్చుకున్నారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే లేదు. కాకపోతే పని రావాలని నేర్చినాం. ఎందుకంటే ఆ పని నేర్చి రేపు ఈ కాలాల్లో బ్రతకటం కష్టం. ఎందుకంటే అది ముందు నడవదు అనేది మాకు సందేహంగా ఉన్నది. అందువల్ల మేము ఆ వృత్తిని పెద్దగా నమ్ముకుంటట్లేదు. మాకు గవర్నమెంట్ ఏదైనా సహకారం అందించేసి నమ్మకం కుదిరించి ఒక అబ్బాయి చదువుకొని వాడు నౌకరు చేస్తున్నంత ఆదాయం ఈ పనిలో వచ్చినట్టయితే ఈ పని మీద మాకు నమ్మకం కుదిరి మేము ఈ పనినే కొనసాగిస్తాం. కానీ అంత నమ్మకాన్ని కుదరతలేదు మాకు. అందువల్ల మా పిల్లలను ఈ వృత్తిలో ఇంకా ఇప్పటి పెట్టలేదు. కాకపోతే పని నేర్చుకున్నారు. ఏం చేస్తున్నారండి ఇప్పుడు మీ బాబు? మా పిల్లలు హైదరాబాద్లో ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మొత్తం మీద అయితే సంతృప్తిగా లేదు. ఎందుకనంటే మంచి మార్కెట్ లేదు. మా ఉన్న చదువుకొని ఉద్యోగం చేసే వానితో సమానంగా మాకు ఇక్కడ గిట్టుబాటు అయ్యి జీవనోపాధి ఉన్నట్టయితే సంతోషంగా ఈ పనిని ఇంకా బాగా నాణ్యతగా చేసుకొని వద్దాం. కానీ అలాంటిది లేదు, నిరుత్సాహంగా ఉన్నది. ప్రభుత్వం నుంచి మీకు యంత్ర రూపంలో కానీ లోన్ల రూపంలో కానీ సహాయం అందించినట్లయితే ఈ వృత్తికి 4 రోజులు మాకు గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు, మళ్ళీ దీంట్లో స్కిల్నెస్, నైపుణ్యత కోసం ట్రైనింగ్ ఇలాంటివి అప్పుడప్పుడు మాకు ఇస్తున్నట్టయితే మేము ఈ కాలానికి అనుగుణంగా ముందుకు పోవటానికి అవకాశం ఉంటుంది. సరే, ఇవి నేనైతే ఎక్కడ చూడలేదు. మరి ఇవి ఏంటివి? ఇవి రోకళ్ళు. ఇది ఈ పెళ్లి సమయంలో పెళ్లి కూతురుని చేసేటప్పుడైనా కానీ, పెళ్లి కుమారుణ్ణి చేసేటప్పుడైనా కానీ పొట్నాలు పెట్టడానికి ఈ రోకళ్ళు వెనకండా కర్ర రోకళ్ళు ఉండటం వల్ల ఆ కర్ర రోకళ్ళతోటి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒడ్లు దంచి బియ్యం తినేటటువంటి మిల్లులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఒడ్లు దంచేది పని తగ్గింది కాబట్టి ఆ రోకళ్ళు ఇప్పుడు కరువు అయిపోయినాయి. దానికి ఆ స్థానంలో ఇప్పుడు ఇత్తడి రోకళ్ళు తయారు చేసి పెండిళ్ళ సమయంలో ఇట్లా కొట్నాలు పెట్టడానికి ఉపయోగించుకుంటున్నాం. ఈ రోకళ్ళు, ఆ కుందెండ్లు, ఇక్కడ ఉన్నది కుందెండ్లు. అయితే ఇప్పుడు కాలం మారుతుంది, ఆచార సాంప్రదాయాలు కొనసాగించడం కోసం రోకలు అందుబాటులో లేవు కాబట్టి పర్మనెంట్ గా ఉండాలని చెప్పేసి ఇత్తడితో చేసి ఉండటానికి ఇత్తడి రోకళ్ళను తయారు చేసి ఇప్పుడు పెండిళ్ళ సమయంలో ఉపయోగిస్తున్నాం అన్నమాట. అట్లా ఇటువంటి ప్రత్యేకమైన వస్తువులు మీరు ఇంకేమైనా చేసింటారు? ఇంకా ప్రత్యేకమైన ఇసురాయి చేసినాము, రోకళ్ళు, కుందెండ్లు. ఇక దానికి సంబంధించి కాళ్ళు కడిగే
స్తాంబాళం, బిందె, ఇవన్నీ పెళ్లికి సంబంధించిన అన్ని వస్తువులు తయారు చేస్తాం. కానీ ప్రస్తుతం చూపించడానికి అందుబాటులో లేవు. హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లి ఆచారం సంబంధించినటువంటి అన్ని వస్తువులు ఏవైతే పెళ్లిపీట నుంచి మొదలు పెడితే చక్కగా అందుబాటులో లేని ప్రతిదీ ఇసురాయి అంటే ఇసురాయి ఓన్లీ సోప్ టాప్ టైప్ చేసిరా అంటే మోడల్ అనేది కాదు, ఇసురటానికే ఉంటది. కాకపోతే పిండి పడే అంత ఇసురుడు కుదరదు. ఏదో ఫార్మాలిటీ ప్రకారంగా మనం వీడియో కవరేజ్ కోసం అయినా కానీ ఇసురాయి తిరగటానికి తయారు చేసినాం అనమాట. అట్లే మీరు ఈ హస్తకళకు సంబంధించి దేవుని విగ్రహాలు ఈ చెక్కడంలో ఎక్స్పర్ట్. మీరు చెక్కిన ఏ అయితే విగ్రహాలు కానీ ఆ ఈ ప్రముఖ దేవాలయాలకు ఏ దేవాలయాలకు ఇచ్చినారు? మేము ఇక్కడ నల్గొండ జిల్లాలు మొత్తం కూడా చేసినాం. నల్గొండ లోకల్లో ఉన్న రామాలయం, వెంకటేశ్వర దేవాలయాలు కనీసం 4 దేవాలయాలు ఉన్నాయి నల్గొండలో. ఆ నల్గొండలో అయినాయి. ఇక ఈ మళ్ళీ అట్లా కాకుండా ఈ చండూరుకు చుట్టూ పట్టు ఊర్లు, ఏ ఊర్లో అయినా కానీ ఏ దేవాలయాలు అయినా కానీ మేము మా దగ్గర నుంచే తయారు చేసి చేసినాం అనమాట. వేరే జిల్లాలు, రాష్ట్రాలు కానీ ఎవరైనా వేరే జిల్లాలు అంటే నాగర్ కర్నూలు జిల్లా, ఇటు పోతే వరంగల్ జిల్లా, అటు ఇటు పని వాళ్ళు ఉన్నారు కానీ కూడా మన కోసం వచ్చి చేయించుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని ప్రత్యేకతలు మా దగ్గర చూసుకొని దాని ప్రకారంగానే వాళ్ళు చేయించుకున్నారు అన్నట్టు. మీకు బాగా పనిచేసినట్టుగా ఎక్సలెంట్ చేసిరని ప్రముఖులు ఎవరైనా మిమ్మల్ని అభినందించిన సందర్భాలు? నాకు 1995లో ఎన్టీ రామారావు గారి హయాంలో స్టేట్ అవార్డు వచ్చింది. అది ఇప్పటికీ అదొకటి. పోతే మన తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరముల వార్షికోత్సవాలు అయినాయి. అప్పుడు కూడా నాకు ప్రశంసా పత్రం ఇచ్చారు. ఎందుకంటే ఎక్కువగా వర్క్ చేస్తున్నాడన్న ఒక ప్రశంస. అది మనకు ఈ హస్తకళ అభివృద్ధి సంస్థ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చారు అన్నట్టు. థ్యాంక్ యూ. ఈ కంచర బజార్లో ఎక్కడ చూసినా అందరూ ఖాళీ దిగాలు కూర్చొని కనిపిస్తున్నారు. ఇక్కడ మనకు పెద్దమ్మ ఉంది, మనతో పాటు పెద్దమ్మ ఉంది. ఆ కంచర వృత్తికి చెందిన ఆమె ఉన్నది. ఆమెను అడిగి తెలుసుకుందాం ఏం జరుగుతుంది. ఆమె ఒక 3 తరాలుగా ఈ కంచర వృత్తి చూసింది. ఆమె అడిగి తెలుసుకుందాం అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఎందుకు ఇలా అయిందో. నమస్తే అండి. అప్పుడు మస్తు పని ఉండేది నాయన, మస్తు పని 10 గంటల దాకా పని చేసేది. ఇప్పుడు పనులు పోయి చాలా 4-5 సంవత్సరాలు అయింది. ఎవరికి ఏం పనులు లేవు. 2 బిందెలు తీసుకొని బేరం పోవటం రావటం, ఏం పని లేనోడు ఖాళీగా తిరగటం, కష్టాల పాలు ఆయన. చాలా బాధ ఉంది కంచరోళ్ళకు. ఏం పేరు? మన పేరు లోలాక్ష. లోలాక్ష, బాగుంది పేరు, బాగుంది. అయితే మీ భర్త ఇదే వృత్తి ఏదైనా చేసేవాడు, అంతకంటే ముందున్న వాళ్ళు చేసేవాళ్ళు, మీ పిల్లలు కూడా చేసిరా? మా పిల్లలు కూడా చేస్తారు, ఇప్పటికైనా చేస్తారు. మా పిల్లలు కంచర పని చేస్తారు. ఒక ఆయనకు జాబ్, టీచర్ జాబ్, చిన్న ఆయనకు. 2 కంచర పని చేస్తారు. ఈయన ఇంకొక ఆయన కంచర పని చేస్తారు. పని దొరుకుతుందా మరి? దొరుకుతలే, పని లేదు, లేక ఖాళీగా తిరుగుతారు. పని వస్తలే లేదు. 2 ఒకళ్ళు చేపిస్తోళ్ళు ఉంటే వాళ్ళు చేయటం గిరాకులు లేవని, కొంటలేరని వాళ్ళు బంద్ పెట్టేసారు. పనులు లేవు, ఏం లేవు, ఖాళీగా తిరుగుతారు. అయితే ఏమిన్నామంటే రాగానే ఒకప్పుడు చండూరులో అడుగు పెడితే కంచు కనకనం అవుతుందంటారు కదా, చెవులు మారిపోయాయి. మొత్తం కంచెలో చెవులు మూసుకొని వద్దురు. కంచర్ బజార్కి వస్తే చెవులు మూసుకొని వద్దురు. దనా 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 10 గంటల రాత్రి దాకా చేద్దరు ఈడ పని. ఇప్పుడు ఎవ్వరు లేరు, చేసేటోళ్ళు లేరు, ఆ పని లేదు. ఆ రోజులు బాగా గుర్తున్నాయి మీకు? ఎందుకు గుర్తులేదు? అన్ని రోజులు బాగానే గుర్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చేప్పుడు గిరాకీలు? హైదరాబాద్ నుంచి తెచ్చేది, సేట్లు ఊళ్ళో ఆడిచి తెచ్చి సేట్లు ఇక్కడ చేపించేది. కట్టలు మాకు పాఠాలు జోకేది, వాల్జినాలు జోకేది. జోకింది చేసి ఇస్తే కూలి ఇచ్చేది మాకు. అట్లాంటి పని మొత్తం ఇది ఏమి లేకుండా ఇది పని, పైసా పని కూడా లేకుండా. అదే ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు అయిందని అనుకుంటున్నావు? ఎందుకు ఇంత దిగజారిపోయింది అనుకుంటున్నావు? ఏమో మనకి ఎందుకు పోయిందో, మనకెవరికా ఎట్లా పోయిందో కథ. సేట్లు చేపిస్తలేరు, అక్కడ గిరాకులు లేవట, కొంటోళ్ళు లేదట, చేపిస్తలేరు పనులు. అయితే అమ్మ, ఇప్పుడు 300 మంది పనిచేసే ఈ ఊరు 3-4 చేరింది. కంచెల వృత్తి అంటేనే సరిగా ఎవరికి తెలియదు. ఇత్తడి పని అంటేనే ఏంటిదో అనుకుంటారు. ఇప్పుడు ఈ వృత్తి కూడా పూర్తిగా పోతుంది. ఏమనిపిస్తుంది? పూర్తిగా పోయింది. ఇత్తడి పని పూర్తిగా పోయింది. ఎవరు చేసేటోళ్ళు లేరు. దివాలు తీసి ఊళ్ళో తిరగటం చాలా ఇబ్బంది అయింది. చేసేటోళ్ళు ఎవరు చేపిస్తోళ్ళు లేరు. ఏముంది ఇక ఏమి లేదు, దివాలు తీసి ఊళ్ళో తిరుగుతారు.
అంటే అది కంచరోళ్ళు అంటేనే దేంట్లో తెలియలే, గవర్నమెంట్ వాళ్ళే కంచరోళ్ళు అంటే. ఇప్పుడు కంచరోళ్ళు అంటే గవర్నమెంట్ లెక్కలు లేదంటున్నావా? లేరు, ఎవరు ఏముంది గవర్నమెంట్ లెక్కల, లేదే లేదు గవర్నమెంట్ లెక్కల. ఈ గవర్నమెంట్ నుంచి ఎలాంటి రావట్లేవా? ఏమున్నాయి, రేషన్ బియ్యం వస్తాయి, పింఛన్ వస్తుంది. అలా కాకుండా కుల వృత్తులకు సంబంధించిన లోన్లు కానీ ఇంకేది లేదు, ఏది లేదు ఇక. మీ కంచర వృత్తిని గుర్తించట్లేదు? లేదు లేదు, గుర్తింపే లేదు, కంచర్ గుర్తని గుర్తింపే లేదు. ఇట్లా కంచర జాతి కులంలో ఉంటారు, ఇత్తడి పని చేస్తారు అనే విషయం అధికారులకు ప్రభుత్వానికి తెలియదు అంట. తెలియదు అసలు తెలియదు. కంచరోళ్ళు వీళ్ళు కంచర పని చేస్తారు అని అధికారులకు తెలియదు. గవర్నమెంట్ వాడే పడలేదు. ఎందుకని మీరు తక్కువ మంది ఉన్నారనా? అట్లా తక్కువ మస్తు మంది 400 కడుపు ఉంది కంచరోళ్ళు, అంతా వెళ్ళిపోయారు, పనులు లేక హైదరాబాద్కి వెళ్ళిపోయారు. హైదరాబాద్ మామూలు కూలీనాలు చేసుకుంటారు, కూలీనాలు చేసుకొని బతకటం. అక్కడ ఇంత శకడం పైన ఏదో ఒకటి ఏదైనా జాబ్ చేసుకోవడం, జాబ్ ప్రైవేట్ జాబ్ల అట్లా పోయారు. మస్తు మంది వెళ్ళిపోయారు, ఎవరు లేరు. ఇంటికి 2 ముసలోళ్ళు ఎవరు కానీ అందరు వెళ్ళిపోయారు. బాధ అనిపిస్తుందమ్మా మీకు ఈ వృత్తి పోతుందని? ఈ వృత్తి పూర్తిగా కనుమరుగైపోతుందని బాధ అనిపిస్తుందా? అనిపించదు మరే. అప్పుడు ఎంత మంచిగా పని చేసుకునేది, తెల్లవారు పొద్దుగులు పని చేసుకునేదా, కలకల్లాడేది బజార్ మొత్తం, కలకల్లాడేదా మొత్తం. ఇప్పుడుగా అనిపిస్తుంది కదా. కొలువులన్నీ బంద్ అయిపోయినాయి, కొలువులు బంద్ అయినా అన్ని బంద్ అయిపోయినాయి. టకా కొట్టటం తెల్ల రాత్రి మబ్బులు కూడా లేచి చేసుకునేది పని. పనులు నెట గిరాకీ. ఇప్పుడు కావాలి, ఇవాళ 10 శాల్తీలు కావాలి, బిందెలు కావాలి, గండాలు కావాలి, గంగళాలు కొప్పర్లు కావాలంటే అప్పుడు చీకట్ల కూడా లేచి చేసుకునేది. ఏం లేదు, మొత్తం పని అయిపోయా. అయితే కంచరాలు గుర్తించలేదని మీరు అంటున్నారు, కానీ ఏదో విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మలు 5 ఉంటారు, దాంట్లో కంచరాన్ని కూడా అంటారు కదా, ఎవరాళ్ళు? ఒడ్లోళ్ళు, కమ్మరోళ్ళు, అవసరోళ్ళు, కంచరోళ్ళు, శిల్పి అని ఉంటారు, శిల్పోళ్ళు. 5 కులాలు, విశ్వబ్రాహ్మణ 5 కులాలు. మనతో పాటు కంచర వృత్తిదారు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ వృత్తి ఎందుకు కనుమరుగైపోయింది, ఎందుకు ఇంత తక్కువ మంది పనిచేస్తున్నారు, ఏం జరిగింది అడిగి తెలుసుకున్న ప్రయత్నం. నమస్తే అండి. వృత్తి కనుమరుగైందంటే దీంతో పాటు ఏంటంటే బిందెలకు ప్లాస్టిక్ బిందెలు వచ్చినాయి, గిన్నెలకు రైస్ కుక్కర్లు వచ్చినాయి, రాతండి అల్యూమినియం వచ్చింది, అన్ని కంపెనీల మీద తయారవుతున్నాయి. కంపెనీల మీద తయారయ్యేసరికి మాకు చేతి ఉత్తరదారులకు పని దొరకకుండా పోయింది. ఇప్పుడు మేము ఒక్కటి తయారు చేస్తే కంపెనీలో 100 తయారవుతున్నాయి. అసమంటే అప్పుడు 100 కాడికి పోయి అగ్వదా చేసుకుంటారు. ఇప్పుడు మా దగ్గర రావాలంటే వాళ్ళు వస్తలేరు, మమ్మల్ని ఖరీదు చేస్తలేరు, మా పని క్షీణించిపోయింది. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఈ పని? ఇప్పుడు నేను చేయబడి 25 ఏళ్ళు అవుతుంది. అప్పట్లో కొంచెం మామూలుగా నడిచింది, మా తాతలు ఉన్నప్పుడు మంచిగా నడిచింది. మా తండ్రుల కాడికి వచ్చేసరికి అప్పటికి కొంచెం పోయింది, మా గారికి మొత్తం పోయింది. ఇప్పుడు గతంలో పోలిస్తే ఈ చండూరు బాగా ఫేమస్ అని అసలు ఇప్పుడు ఎక్కడ ఈ సౌండ్ టంగ్ టంగ్ అనే సౌండ్ చండూరు మొత్తం మారుమోగేదని తెలిసింది నాకు. మరి ఇప్పుడు ఊరు మొత్తం తిరిగినాను, నాకు మీరు 2వ పర్సనే బిందెలు తయారు చేసి కనిపించింది. ఎందుకు మరీ ఇంత దిగజారిపోవడానికి కారణం? పని నడుస్తలేదు, ధరలోటి పెరిగినాయి. ఇప్పుడు ఒక బిందె కొనాలంటే 2000, 2500, ఒక ప్లాస్టిక్ బుంగ కొనాలంటే 150 రూపాయలు, 100 రూపాయలు వస్తుంది. ప్లాస్టిక్ బుంగతో ఇలా తీసుకుంటారు. ఇక పని క్షీణించిపోయినాక అంత హైదరాబాద్ వలస వెళ్ళిపోయారు. వాళ్ళు గేట్ల కాడ కావాలి ఉండడం, ఓవర్ కంపెనీలలో పని చేయటం, ఏదో మామూలుగా కూలి చేసుకొని ఇంకా భార్య పిల్లలు పోషించుకోవాలని అలా హైదరాబాద్కి వెళ్ళిపోయారు. కుల వృత్తి కళాకారులైనా సరే పని దొరకట్లేదు కాబట్టి ఉపాధి కోసం పోయి సెక్యూరిటీ గార్డ్ వెళ్ళిపోయారు, బతుదేరు కోసం హైదరాబాద్ వెళ్ళిపోయారు. హోమ్ గార్డ్ గానా లేకుంటే వేరే కంపెనీలలో ఇంకేదైనా పని కూలి పని చేసుకొని భార్య పిల్లలు పోషించుకొని అక్కడనే ఉంటారు. సెక్యూరిటీ గార్డ్ కూడా చేస్తున్నారా? సెక్యూరిటీ గార్డ్ కూడా చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్ కూడా చేస్తారు. పని దొరికితే ఏ పని లేదు. అప్పుడు మరి ఏం చేయాలి, ఇంకో పని తప్పితే ఇంకో పని రాదు. ఇక మామూలుగా గార్డుగా చేయవలసి వస్తుంది. అట్లా ఇప్పుడు దీన్ని కంచర వృత్తి అంటారా? కంచర వృత్తి అంటారు. కంచర వృత్తి బిందెలు, గంగాలాలు, కొప్పర్లు, సర్వలు, చెంబులు అలా వగేరే ఎన్నో తయారయ్యేది ఇక్కడ. అసమంటిది ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ అన్ని రెడీమేడ్ దొరుకుతున్నాయి కాబట్టి ఈ పని అనేది అంతరించిపోయింది. అయితే ఈ కంచర వృత్తికి ప్రభుత్వం నుంచి ఏమన్నా సహకారం ఉంటుందా? మాకు పర్సనల్ వృత్తి ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా ఏ సహకారం రాలేదు సార్. మేము చేసుకున్న పనే అదే. కంచర్ అంటేనే కొంతమంది చాలా దిక్కుల ఆఫీసులలో కానీ ఎక్కడ కానీ తెలియదు. కంచర్ అంటే ఏంది సార్, కంచర్ అంటే బిందెల పని అంటే ఏంది అని ఇట్లా అడగడం వల్ల కూడా మాకు తెలియక కూడా మేము వెనకబడిపోయినాము. మా పని అనేది మొత్తం వెనకబడ్డది. ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ కావాలన్నా, కుల సబ్టి కావాలన్నా కంచర్ ఏందా, మీరు విశ్వబ్రాహ్మణులు అంటారు, ఒడ్లోళ్ళు అంటారు, కమ్మరోళ్ళు అంటారు, కంచర్ అంటే ఏంది, అవసరంలో అంటారు. కంచర్ అంటే అసలు తెలియకుండానే పోయింది. గవర్నమెంట్ లో కూడా లిస్ట్ లో ఉందో లేదో మాకు తెలియదు. విశ్వబ్రాహ్మణులు అంటే విశ్వకర్మలు అంటే 5 కులాలు. 5 కులాలు వడ్రంగి, కమ్మరి, కంసలి, శిల్పి, కంచర. కంచర తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది తెలియలేదు అంటున్నారు, అంతేనా? కంచర్ మంది అనేది కురంపిల్ల ఊర్రు, ఇప్పుడు చండూర్ల ఊర్రు, నేడకాడు ఊర్రు, హైదరాబాద్ కూడా ఊర్రు చాలా మంది ఊరు. కానీ ఎంతమంది ఉన్నా కానీ వేరే జాతులు అంతమంది లేక
కొంతమందికి అందరికి తెలవలేకుండా పోయింది ఈ పని అనేది. ఒకప్పుడు చండూరు అంటే ప్రేమసు, ఈ సప్పుడు ఊరు నిండా సప్పుడే ఉండేది. అసలు ఇప్పుడు ఒక 2-3 కుటుంబాలు కూడా సరిగ్గా పని చేయడం లేదు. అలాంటి దానిలో కంచెర జాతి వెనకబడిపోయింది. మరి మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఆ గవర్నమెంట్కి ఏదైనా సాయం ఇస్తే దేని పని చేసుకునే దానికి పెట్టుబడి కన్నా దేనికన్నా అక్కడ వస్తుంది, దానివల్ల చేసుకునే ఉపాయం ఉంది. కానీ ఆ గవర్నమెంట్ సహకరించదు. ఏ ముఖ్యమంత్రి అయినా మాకు ఎవరు అసలు గుర్తింపులే లేవు కాబట్టి మాకు ఊరే సహకరిస్తలేరు. ఇది పరిస్థితి. విశ్వకర్మలు ఉండేదే తక్కువ. ఆ తక్కువలో 5 వృత్తులు, ఆ 5 వృత్తుల్లో కంచర వృత్తి ఇంకా తక్కువ. మేము ఎవరికి తెలియదు, మమ్మల్ని పట్టించుకునే ఎవరు లేరు. మా వృత్తి పూర్తి కనుమరుగైపోయింది. మాకు గిరాకీలు రావట్లేదు. తర్వాత పోతే మేము చేసే పనికి విలువ లేకుండా పోయింది. మమ్మల్ని గుర్తించేవారు ఎవరూ లేదని వాపోతున్నారు. ఇప్పుడు చండూరు గ్రామంలోని కంచర బజార్, కంచర వృత్తి కనుమరుగైపోతుందనే దాని మీద మనం ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క పెద్ద బజార్ ఉంది ఇక్కడ. దాదాపుగా 200-300 ఇండ్లు ఉన్నాయి. ఈ బజార్ పేరే కంచర బజార్ అనే పేరుంది. అయితే పేరైతే కంచర బజార్ ఉంది, కానీ ఎక్కడ ఆ యొక్క ఆనవాళ్ళు కానీ ఆ పని జరిగినట్టు కానీ తెలవట్లేదు. ఎక్కడ చూసినా ఖాళీ కూర్చొని కనిపిస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఏంటి అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అది మా పని జరుగుతలేదండి, మొత్తం బంద్ అయిపోయింది. మా కులవేటి మొత్తం బంద్ అయిపోయింది. మాకు ఇది నడుస్తలేదు. చాలా బీద స్థితిలో ఉన్నాము. చాలా కష్టాలు ఉన్నాయి మాకు. మమ్మల్ని ఆదుకుంటూ ఎవరు లేరు. మా తర్వాత అని మా పరిస్థితి చాలా మటుకు దిగజారిపోయింది. మీరే ఆదుకోవాలి మమ్మల్ని అని మా కోరికలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆదుకోవాలి అని మా కోరికలు ఉన్నాయి. అసలు పూర్తిగా ఆపేసారా పని మీరు? మొత్తం బంద్ అయిపోయింది. మొత్తం పని బంద్ అయిపోయింది. నడుస్తలేదు. మొత్తం బంద్ అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు చేశారు మీరు పని? నేను చేసిన 30 సంవత్సరాలు చేసిన సార్. 30 సంవత్సరాలు చేసినా కానీ నాకేం మంచిగా అనిపించలేదు. ఆరోగ్యం కూడా మంచిగా లేదు. అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఏమైనా ఏదో నా వరకు బతున్నాం అంతేగాని మాకు ఆదాయం ఏది లేదు. మాకు గవర్నమెంట్ కూడా ఇంతవరకు సాయం చేయలేదు అని చెప్తున్నా. మీకు గవర్నమెంట్ మాకు సాయం చేయాలి. ఇప్పుడు గతంలో చండూరు అంటే ఇత్తడి పనికి ఫేమస్ అని విన్నాం. అటువంటి చండూరు ఇలా కావడానికి కారణం ఏంటంటే? కారణం ఏమంటే మరి ఇక్కడ తీసుకుంటా వస్తువులు ఆడుకుంటే వాళ్ళు లేరు కదా. ఇతని వస్తువులు ఆడుకుంటూ లేరు. అంత స్టీలు ప్లాస్టిక్ అయిపోయింది కాబట్టి మాకు చాలా బీద పరిస్థితిలో ఉన్నాం. అంతేనండి. మాకు కావాల్సింది గవర్నమెంట్ సాయం కావాలి మాకు, అంతే. ఇప్పుడు మీరు కులవృత్తిని నమ్ముకొని మీ తాతల కాలం నాటి నుంచి మీరు అదే పని చేశారు. మరి ఇప్పుడు మీరు వృత్తి ఆపేసారు. మరి మీ వారసులు, మీ పిల్లల పరిస్థితి ఏంటి? మా పిల్లల పరిస్థితి అయినా ఇంకొక లేరండి. అందరూ బతానికి ఒక అందరు హైదరాబాద్ అన్ని వేరే ఉన్నారు. ఇక్కడ మాకు బద్దరు లేదు. బతం హైదరాబాద్ అక్కడ ఇక్కడ బతురు. ఇంకా మేము ఇద్దరం పెద్ద మనిషి ఇంటికి ఇద్దరే ఉంటున్నాం. ఇద్దరే బతున్నాం అని చెప్తాం. ఈ కులవృత్తి క్లోజ్ అన్నట్టు మీ పిల్లలకి వేరే ఉపాధి కోసం వలసపోయారు. వేరే పని కోసం వస్తారు. వాళ్ళ బతురు వృత్తిని వదిలేసి ఊరిని వదిలేసి మొత్తం వాళ్ళ బతురు మొత్తం అక్కడికి పోయి బతురు. మా కుల వృత్తి మొత్తం పడిపోయింది లేదండి అని చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని ఆదుకున్నట్లయితే ఈ వృత్తి బతుకుతుంది, లేదంటే పూర్తిగా పోతుందంటారా? మాకు మొత్తం పోయింది. మొత్తం పని కోసం మొత్తం పోయింది సార్. దాంట్లో పని నడుస్తలేదు. మా కులవేటి మొత్తం పోయింది. ఏదో నా వాళ్ళకి ఇంటికాడ ఉండి బతున్నాం మరి పెద్ద అవసరం. కానీ మా కొడుకులు వీటి ఇక్కడ లేరు. మొత్తం అక్కడ సిటీకి ఎక్కడో వెళ్ళి బతురు వాళ్ళు ఇక్కడ లేరు అని. ఒకప్పుడు ఎంతమంది చేసేది సార్ చండూరులో? చండూరు ఒక మంది చేసేది 100-150 మంది దాకా చేసేది. అప్పుడు మొత్తం పడిపోయింది. అందరు బతానికి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. మేము ఏదో ఇంటికాడ ఉంటాం అంత మటుకేను. మాకు సాయం కూడా కావాలి. గవర్నమెంట్ ఇచ్చి సాయం చేసే మటుకు ఏదో బతం ఇప్పటికైనా అని చెప్తున్నాం. ఈ ఇత్తడి పనిలో నిపుణులైన వెంకటాచారి మనతో పాటు ఉన్నాడు. తను అడిగి అసలు ఎలా తయారు చేస్తారు, ఎంత కష్టం ఉంటుంది, ఎంతసేపు పడుతుంది, ఎంత గిట్టుబాటు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఏంటి ఈ బిందెలు ఎలా తయారు చేస్తారు? ఇత్తడి రేకులు. ఈ రేకులు తెచ్చి కట్ చేస్తాం. హైదరాబాద్కి వెళ్ళి తెస్తాం, బేగం బజార్కి వెళ్ళి. ఈ రేకులు తెచ్చి ఇట్లా అతుకు పెట్టి ఇట్లా తయారు చేస్తాం. తర్వాత మళ్ళా దానికి బిల్ల పెడతాం కింద అడుగు. బిల్ల అంటే ఇదే ముడి, అది పెడతాం. అది మొత్తం చేత్తోనేనా? చేతితోనే కంప్లీట్. మిషన్లు గిషన్లు ఏళ్ళు చేతనే కొట్టాలి. వాయిలు అయినా మిషన్లు అయినా ఏదైనా చేతనే కొట్టుకురావాలి. ఒక్క బిందె తయారు చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఒక్క బిందె అంటే 3 బిందెలు పొద్దుకు వరకు అవుతాయి. ఒక రోజుకు 3 బిందెలు 3 బిందెలు చేస్తాం. ఎంత వస్తుంది మీకు ఒక్క బిందెకి? 3 రోజులు 600-700 వస్తుంది. 700లలో 200 రూపాయలు పెట్టుబడి పోతుంది. 400-500 వస్తుంది అంతే. ఇప్పుడు ఈ కుల వృత్తి దాదాపు కనుమరుగైపోయింది. ఇందాక అన్నట్టుగా ఈ ఊర్లో నువ్వు ఒక్కడే కనిపిస్తున్నావు. నాకు ఈ రోజు పని చేసుకుంటా ఇంకో 10 మంది నువ్వు అంటున్నాను. మరి నీకు ఈ వృత్తి అంతా కనుమరుగైపోతుంది అన్న బాధ ఉందా?
బాధ ఉండదా సార్? ఉమ్. ఎట్లా బతకాలి ఏం కథ అనేది తెలుస్తలేదు. ఇక నా జీవితంతో కథ ఈ పనిముట్లు గినిముట్లు అన్ని అమ్ముకోవాల్సిందే. ఉమ్. ఎవరైనా ఉంటే ఇక పని చేసే లేరంటావు అసలు లేరు. నీ తర్వాత తరం. తర్వాత లేదు, లాస్ట్ అనమాట. ఉమ్. అంతే. కొట్టుకొని సావుకారం బతికిచ్చే కదా, మాకైతే కూలి రాదు. రోజు 200 300 కంటే ఎక్కువ రావట్లేదు. ఉమ్. అది ఏమేం చేస్తారు మీరు? ఇత్తడి కొప్పర్లు, ఉమ్. ఇవి కొప్పర్లు, ఉమ్. బిందెలు, రేక్ బిందెలు, ఉమ్. పటవాలు, ఉమ్. ఇవన్నీ చేస్తాం. చిన్న సర్వాలు ఉమ్. మా మామ కానించి, మా మామ కూడా చనిపోయిండు. ఉమ్. ఇక ఆ నుంచి నేను చేసుకుంటాను. ఉమ్. గట్లా నేను 15 ఏళ్ళ నుంచే స్టార్ట్ చేసిన. ఉమ్. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాయి. ఉమ్. ఇంకా చెప్పు. 45 ఏళ్ళ నుంచి బిందెలు కొట్టుడే. కొట్టుడు. ఉమ్. ఓ రూపాయి మిలిగేయలేదు. ఉమ్. ఓ బిడ్డ పెళ్లి చేద్దామంటే 10 లక్షలు ఇచ్చి అది ఇచ్చే సోమత కూడా లేదు. ఇన్నాళ్ళు చేసిన తిండికి బట్టకి మనకే సరిపోతుంది. ఉమ్. ఇంకా అంతకంటే ఎవరు అయినా కట్నాలు కూడా ఊటకి ఇస్తలేము. 2 లక్షలు 1 లక్ష ఇది అసలు సావుకారు కాడ తెచ్చుకోవటం, ఉమ్. ఆ పని చెప్పుకోవటం, ఉమ్. ఆయనకు నెలకు 5,000 2,000 3,000 పెట్టడం, మళ్ళీ ఇంట్లో భూతానికి నడుపుకోవటం. కుల వృత్తిని మానలేరు. మానలేదు. నమ్మిన కుల వృత్తి కోసం దీన్నే నమ్ముకొని ఉంటారు. సప్పో చేస్తారు, నెలనాడు వడ్డీ చెల్లిస్తుంటారు. ఉన్నదాంతో బతుకుంటారు. అంతే. ఉమ్. ఇంకేం చెప్పమంటారు? ఇది పరిస్థితి. కుల వృత్తిని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది. ఈ యొక్క ప్లాస్టిక్ భూతం, స్టీలు ఇవన్నీ ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చినాయో ఈ యొక్క ఇత్తడి పూర్తిగా పడిపోయింది. వృత్తి చేసే వాళ్ళకి ఉపాధి లేదు. అటు కొందామన్నా తిందామన్నా వేరే వీళ్ళకి ఉపాధి పరంగా డబ్బు పరంగా ఎలాంటి ఆధారం లేదని చెప్తున్నారు. అవును. మరి ఏం కావాలనుకుంటున్నాను? నేను దేవదరెడ్డి సార్ వచ్చినాక 1,00,000 రూపాయలు లోన్ పెట్టినా. ఇంతవరకు శాంక్షన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు నాకడ చిన్న వాళ్ళకి కూడా పింఛన్ వస్తుంది. నేను పింఛన్ పెడితే కూడా క్యాన్సల్ అయింది. ఎట్లా బతకాలన్నా అర్థం కావట్లేదు. ఎలాంటి ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి సాగనాలు రూపాయి ప్రభుత్వం కూడా మాకు చెందలేదు. అది అయితే ఈ చండూరు గ్రామంలో ఈ కుల వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో కంచర కుల వృత్తిదారులు వాళ్ళు సింగిల్ చేసుకుంటూ ఉపాధి పొందేది వాళ్ళకి ఉపాధి కరువైంది. ఈ క్రమంలో ఒక సంకోజ బ్రహ్మం అనే ఒక ఔత్సాహికమైనటువంటి అదే వృత్తిదారుడు చిన్న కార్ఖానా కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పించేందుకు చిన్న కుటీర పరిశ్రమ అయితే ఏర్పాటు చేసిండు. కానీ ఈయనకు కూడా ఆర్డర్లు రావడం బాగా తగ్గినాయి. ఒకప్పుడు ఈ కుటీర పరిశ్రమ నిండా ఆ వృత్తిదారులే ఉండేది. అసలు క్షణం తీరిక లేకుండా పని ఉండేది. ఇప్పుడు మాత్రం ఒక్కరు కూడా లేకుండా వెలవెలపోతుంది. అసలు డిమాండ్ లేదు, గిరాకీ లేదు, వృత్తి పతనం అవుతుందని చెప్తున్నాడు. ఒకసారి ఆ పరిశ్రమలో ఏమేమి తయారైతాయి ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇంతకుముందు కంచర వృత్తి కనుమరుగైపోతుంది. ఆల్మోస్ట్ డెడ్ ఎండ్లో ఉంది. ఈ క్రమంలో ఒక యువకుడు ఈ వృత్తిని ఎంచుకొని దీన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. తను అడిగి తెలుసుకుందాం అసలు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ఏంటని. నమస్తే అండి. నమస్తే సార్. సరే, ఏంటి ఇప్పుడు ఈ గ్రామం ఒకప్పుడు ఇత్తడి వృత్తికి ఫేమస్ అని విన్నాం. ఇక్కడ అడుగు పెడితే కంచు కనకన మోగి చెవులు మారుమోగా విన్నాం. ఇప్పుడు పరిస్థితి అసలు ఏమాత్రం ఇదిగా లేకుండా పోయింది. అసలు ఏంటి కారణం? ఒకప్పుడు ఇక్కడ చాలా పని నడిచేది సార్. నాకు ఎంత అంటే ఒక 350 ఇండ్లు ఉండేవి మా ఇక్కడ ఒక చండూరులో. ఇంతమందిలా ఒక 300 మంది కల్చర్ పని మీదే ఆధారపడి ఉండే. అది ఎప్పుడు అంటే ఇంచుమించు నేను చూస్తుండగా ఒక 30 ఏళ్ళ కింద. అట్లాంటిది ఒక 30 ఏళ్ళ సంది మొత్తం కనుమరుగైపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే వరకల్లా ఒక 10 కుటుంబాలు కూడా పని చేసే వాళ్ళు లేరు. ఎందుకని అంటారు? ఎందుకంటే స్టీల్ వచ్చింది, అల్యూమినియం ఇవన్నీ వచ్చే వరకల్లా ఈ వాడకం తక్కువైపోయింది. ఇంకోటి మెటీరియల్ రేట్ ఎక్కువైపోయింది. అప్పట్లో నేను పని చేసుకున్నప్పుడు 30 ఏళ్ళ కింద ఇది ఒక ఎంత 100 రూపాయల కిలో ఉండేది. ఇప్పుడు వచ్చేవారికి 1000 రూపాయల కిలో అయింది. ముడి సరుకు ఇత్తడి ఇప్పుడు 1000 రూపాయల కిలో ఉందా? ముడి సరుకు పెరిగింది రేటు. మాకు వచ్చేసి రేకు ఉంది కదా సార్, ఇది ఈ రేకు వచ్చేసి ఇప్పుడు ఒక 650 రూపాయలు 700 రూపాయల కేజీ. మీ సరుకు చేసే వరకులా మాకు 850 900 పడుతుంది. ఒక 200 మాకు వల్ల వచ్చేసి 1 కిలో 100 రూపాయలు వస్తుంది. మేము తయారు చేసే వరకు ఒక బిందె సుమారు ఎంత ఉంటుంది? 2 కేజీలు వస్తుంది. ఒక బిందె తయారు చేస్తే ఇంత కష్టపడితే వచ్చేది 200. 200. ఆ 200 మళ్ళీ మా ఖర్చు ఆ బొగ్గులు రవ్వ ఎలియారం అని మళ్ళీ తోడు ఇది నైట్రు పెట్టాలి, యాసిడ్ పెట్టాలి,
అంత ఖర్చు పోగా అలా మిగిలే ఒక 150 120 రూపాయలు మాత్రం. ఇంత కష్టమైన పని మీద మరి ఇంత ప్రేమ అంటే వృత్తి మీద ప్రేమేనా? వృత్తి మీద ప్రేమ ఒకటి ప్లస్ మాది ఏంటంటే మేము వదిలిపెట్టి వేరే పని చేయలేము సార్ మేము. ఏంటంటే చెప్తున్నా కదా నేను 350 కుటుంబాలకు ఒక 10 కుటుంబాలు ఉన్నాయి ఈడ. అలాంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళందరూ పోయి హైదరాబాద్ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. సెక్యూరిటీ గార్డులని ఇంకోటి మా దాంట్లో ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేరు. నాకు చదువు ఎక్కువ లేదు, పైసలు లేవు, భూములు లేవు. సెక్యూరిటీ గార్డ్ పోయి ఎంతో మంది ఎంతో చాలా విధాలు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ చూసి కూడా నేను పోవాలంటే పోలేకపోతున్నాం. వాడు ఈడ ఉండా స్కూల్లో పిల్లలు చదివేయలేకపోతున్నాం. కానీ అట్లా ఇట్లా పోరాటం చేసుకుంటా ఉంటున్నాం కానీ వెళ్తాట్లేదు. ఏ గవర్నమెంట్ ద్వారా ఏమన్నా వస్తే ఆలోచన ఉంది కానీ అవి రావు. ఎంతో మంది ఇట్లా ఇంటర్వ్యూలు తీసుకుపోయారు, అన్ని విధాలు వచ్చినాయి, సహాయం మాత్రం అందలే. చారి గారు, ఈ మధ్య కాలంలో అంటే గత ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వాలైనా బీసీ రుణాలని బీసీలకు ఇస్తారు. ఇప్పుడు మీరు బీసీనే కదా, మీకు ఆ బీసీ రుణ కోటాలు కానీ ఇటువంటి వాటి కానీ ఏం ప్రభుత్వం నుంచి సాయం అందలేదా? సార్ మాకు వచ్చింది అది బీసీ లోన్ పెట్టుకోన్నారు, పెట్టినాం. ఆడికి పోతే అసలు ఆప్షన్ అనేది దాంట్లో మాకు బీసీ వర్క్ అని చెప్పి ఇత్తడి వర్క్ గురించి అసలు గ్రాస్ వర్క్ లేదు, ఆప్షన్ లేదు. కంచర్ పని లేదాడ. అసలు కంచర్ పని లేకపోతే అసలు మేము ఎట్లా ఉన్నావు, మేము ఏం చేస్తున్నావు నాకు అర్థం కాలే. ఏం సార్ మరి ఇట్లా అంటే వేరే పెట్టుకోవాలి. వేరే పెట్టుకుంటే మేము చేసేది ఈ పని, మేము చేసేదేమో ఇత్తడి పని. బంగారం పని పెట్టుకుంటూ వస్తుంది సార్. మాకు చెకింగ్ వస్తారు, చెకింగ్ వచ్చినప్పుడు మాకు ఏడ దొరుకుతుంది, మాకు చూపించగలుగుతాం. మేము బంగారం చూపించగలుగుతాం, ఏడ ఒడ్ల పని పెడతాం, కట్టెలు చూపిస్తామా? నేను చేసే ఇత్తడి పని పెట్టుకోని ఇత్తడి పనికి అసలు లేదు సార్, మాకు గుర్తింపు అనేది లేదు. ఒకటి ఆ బీసీ లోన్లో అట్లా ఒకటి వచ్చింది, ఇంకోటి పిఎం ఏదో కూడా వచ్చింది. అల్లా పోతే అల్లా కూడా లేదు, అసలు ఆ ఆప్షన్ లేదు. ఆడ ఇత్తడి పని ఆ గవర్నమెంట్ దృష్టిలో లేదు. అసలు మాకు ఎంతో బాధ అనిపిస్తారు. అది ఎందుకు మేము అసలు ఎందుకు చేస్తున్నాం? చిన్న పడుతుంది, మా తాతలు ఎట్లా చేసారు, మా నాయన ఎట్లా చేసారు కానీ నాకు అర్థం కాదు. కానీ ఇంతవరకు ఆ ఇత్తడి అనేది మేము మా మటుకే మన ఊర్లో మటుకే తెలుసు కానీ అసలు బయట లేదు, తెలియదు. ఇప్పుడే ఇలా ఉందంటే పరిస్థితి, భవిష్యత్తు ఏంటంటారు? చెప్తున్నా కదా సార్, ఇంకొక 2-3 ఏళ్ళల్లా ఈ చండూరులో ఇత్తడి పని అనేది ఉండదు. అసలు ఈ మాత్రం కూడా ఈ 1-2 మేము మటుకే ఇక మా మటుకే చేస్తాం. ఇప్పుడు మా అంటే ఒక 5-10 మంది చేస్తున్నాం. ఇక్కడ ఆ 10 మంది కూడా చేయరు. వాళ్ళతోని ఈ కంచెల వృత్తి అనేది ఈ టైంలో గవర్నమెంట్ వాళ్ళు మాకు ఆర్థిక సహాయం అందించారు అనుకో, ఆ ప్రోత్సాహంతో మళ్ళా ఏమన్నా చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక మాకు పైసలు వచ్చే అంత అవకాశం లేదు. బయట ఎవరు సహాయం చేయలేరు, ఎవరు ఇయ్యలేరు, మేము పెట్టుబడి పెట్టలేము. ఈ వృత్తి అంపశయం మీద ఉన్నట్టే మీకు జీవిగంజ్ లాగా ఏదన్నా ప్రభుత్వం ఆర్థిక సాయం కానీ మిషనరీ సాయం చేస్తే బతుకుతుంది, బతుకుతాం. ఇక ఇప్పుడు బతుకు బతుకుతాం కానీ ఇక ఈ భవిష్యత్తులో బతకలేం. ఈ పని ఇంకోటి గుర్తింపు అసలు లేదు సార్ మాకు. ఇంకా భావితరాలకి కంచర వృత్తి అనేది చరిత్రలో పాటలాగా చెప్పుకోవాల్సిందే కానీ తప్పదు. ఇప్పుడు చండూరు అంటే ఒకప్పుడు ఇట్లా ఉండే కదా, అది పుస్తకాలు కూడా వస్తాయేమో చెప్పలేము. మరి అట్లా అయిపోతుంది. ఇక ఇక్కడికి వస్తే ఒక ఈడ ఉండేది పనులు అనేది ఇక అది ఉండదు నాకు తెలిసి. అయితే మా తాతల కాలం నుంచి మా తాతలు చేసారు ఇక్కడనే, మా నాయన వాళ్ళు చేసారు. ఇక తర్వాత మా నాయన ద్వారా మేము చేసుకొని మేము ఇక్కడే చేస్తున్నాం. గతంలో ఏం వస్తువులు చేసేది, ఇప్పుడు ఏం చేస్తున్నారు? గతంలో 3 కిలోల బిందెలు వచ్చాయి సార్. ఇప్పుడు చూపించాలంటే లేదు స్పెషల్ గా. 3 కిలోలు 5 కిలోల బిందెలు కూడా చేసేది. ఇగో అక్కడ ఉన్నాయి అవి 5 కిలోలు ఉంటాయి ఒక బిందె. 5 కిలోల బిందెలు కొనాలంటే అప్పుడు కొనేది. ఇప్పుడు ఈ 2 కిలోల బిందె కొనాలంటే కొనలేకపోతాం. అప్పట్లో ఎంత కేజీ ఎక్కువ కొంటే అంత సంపన్నులనే, సంపద ఎక్కువ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక 3 కిలోల బిందె కొనుక్కున్నారు బహాళ్ళు అంత కోటీశ్వరులు అన్నట్టు అయిపోయి ఫీలింగ్. అది బంగారం ఎక్కువ కొంటే ఎంత విలువ అన్నట్టు సంపన్నులు ఎక్కువ కేజీ ఇత్తడి కొనుక్కునేది అట్లా ఉండేది. కానీ ఇప్పుడు లేకుండా అయిపోయింది. అసలు పెట్టుబడి పెడుతుంది మెయిన్ గా అంతా స్టీలు అల్యూమినియం వచ్చింది కదా సార్. ఏ సబ్బు పెడితే పోతుంది, అది ఇంత తోమాల్సిన పని లేదు. ఇక ఒకనాడు 2 రోజులు ఉందనుకో నల్లగా అయిపోతుంది జనం. నల్లగా వరకు తోవాలంటే తోవేసేది కాకుండా కూడా అయిపోయారు జనాలు. మహిళలు షార్ట్ కట్ మెథడ్ చూసారు, నల్లగా అయితే అత్తో మామ భర్త కూడా కూర్చుంటారు అన్నట్టుగా అయిపోయింది.
అట్లా ఉంది సార్ మా పరిస్థితి. ఒక్క అడ్డంకి కాదు మీకు, ఒక పరంగా ప్లాస్టిక్, ఒక మంచి స్టీలు, అల్యూమినియం, మనుషులు ఈజీనెస్ కోరుకోవడం, ప్రభుత్వాలు సహకరించకపోవడం, ఇవన్నీ మాకు సపోర్ట్ అయిపోయింది. అందరు కలిసి మాకు అడ్డంకి ఇట్లా అయిపోయింది. అట్లా ఉండే వరకల్లా మేము ఏం చేస్తున్నారు ఇక ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు చేసి పెట్టామనుకో, ఇప్పుడు సీజన్ గా సార్, ఇప్పుడు పెళ్లిలో సీజన్ మటుకు మంచిగా నడుస్తుంది పని. నడిచేదానికి సీజన్ అయిపోయింది అంటే కథం మళ్ళీ పని నడవదు. ఇక పెళ్లి మూడాలు వచ్చినప్పుడు మీరు పనులు బద్ద, ఇక పనులు నడవు అస్సలు. ఎన్నో బతలాడి తెచ్చుకోవాల్సిందే కానీ పనులు నడవవు. ఇక అప్పులు చేసుకొని తినాల్సిందే. ఈ సీజన్ లో ఏమైనా చేసుకోవాలి, అప్పుడు చేసిన అప్పులు ఇప్పుడు తీరుకోవాలి. ఇట్లా ఉంది సార్ పరిస్థితి. అదే మాకు సొంతంగా ఏమన్నా సహాయం చేసినారనుకో, 1 లక్ష 2 లక్షలు ఇచ్చినారనుకో, 2 లక్షల సరుకు చేసుకొని ఆ స్టాక్ పెట్టుకొని మళ్ళీ సీజన్ లో మేము అమ్ముకుంటే అటు ఉన్నదనుకో, కొంచెం భవిష్యత్తులో మాకు కూడా జర ఇప్పుడు కష్టపడదు, అప్పుడు ఫలితం తక్కువ. మీకు దారి సాయం చేస్తే మీరు ముడిసరుకు తెచ్చుకొని ఖాళీగా ఉన్నప్పుడు పని చేసుకుంటూ పక్క పెట్టుకొని అటు ఇట్లా తెలుసుకొని ఇంట్లోకి సీజన్లు అమ్ముకున్నాం అనుకో, జర మాకు కూడా 2 పైసలు వస్తాయి. ఇది పరిస్థితి. కుల వృత్తులు కునరిల్లిపోతున్నాయి, కనుమరుగైపోతున్నాయి అంటేందుకు ప్రత్యక్ష ఉదాహరణ చండూరు గ్రామం. ఇక్కడ కంచెర వృత్తి కనుమరుగైపోయినట్టే అంటున్నారు. ఇంకా మా అంటే ఒక 5-10 సంవత్సరాలు ఏం బతుకుతుందో, తర్వాత చేసేవారు ఉండరు, చేయించుకునేవారు ఉండరు, కొనేవారు ఉండరు. కంప్లీట్గా కంచెర వృత్తి అని ఒకటి ఉండేది అని చరిత్రలో పుస్తకాల్లో రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కంచెర కుల వృత్తిదారులు. కెమెరామెన్ సతీష్తో నాగేంద్రచారి, చండూరు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు